దివ్యాత్మ స్వరూపులారా, శివానందలహరి సత్సంగానికి స్వాగతం. ప్రతి జీవికి, విశేషించి మనిషికి ఎన్నో లక్ష్యాలు ఉన్నప్పటికీ చరమలక్ష్యం అనేటటువంటిది ఒకటి ఉంది. ఆ చరమలక్ష్యం ఏమిటి? స్వరూపాన్ని గుర్తించడము. అంతేకాదు, మరొక పేరు మోక్షము అనేటటువంటి ఆ లక్ష్యాన్ని పొందడం. ఆనాడే జనన మరణ పరంపర నుండి లేదా సంసార చక్రం నుండి రక్షింపబడతాడు, ఉద్ధరింపబడతాడు. అయితే అటువంటి ఆ స్వరూప స్థితిని, ఆ మోక్షానుభవాన్ని, ఆ శివానందాన్ని ప్రసాదించేటటువంటి వాడు ఎవరు అంటే, హే పరమశివ, నీవు తప్ప మరెవరున్నారు అని అంటూ ప్రార్థించారు జగద్గురు శంకర భగవత్పాదుల వారు 18వ శ్లోకంలో. ఇక ఇప్పుడు 19వ శ్లోకంలో, అది ఏదైనప్పటికీ నేను ఏవేవో కావాలని ప్రార్థిస్తాను, చిన్నదో పెద్దదో. కానీ ప్రార్థించినప్పటికీ నీవు నాకు ఏది ప్రసాదిస్తావో అది నీ అభీష్టమే నాకు చాలా మంచిది అని నేను గుర్తిస్తాను, గుర్తించాలి సుమా అనే విషయాన్ని ఇక్కడ భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారండి. దురాశా భూయిష్ఠే దురధిప గృహద్వారఘటకే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖజనకే మదాయాసం కిం నవ్యపనయసి కస్యోపకృతయే వదేయం ప్రీతిశ్చేత్తవ శివ కృతార్థా ఖలు వయం. హే శివ, పరమశివ, శివంకర, దురాశా భూయిష్ఠే. ఏం చేస్తున్నది ఈ ప్రపంచము, నా బ్రతుకు, ఈ లోకము? దురాశా భూయిష్ఠే. ఒక దురాశ, ఒక పేరాశతోటే పూర్తిగా నిండి ఉన్నటువంటిది. అంతేకాదు, దురధిప ద్వారఘటకే. దురధిపులు, చాలా దుఃఖంతో పొందేటటువంటి వాళ్ళు. అంతేకాదు, దుర్మార్గపరులైనటువంటి వాళ్ళు, ప్రభువులు ఎవరెవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ ద్వారం వద్దకు వెళ్ళేట్టుగా చేస్తుంది ఈ దురాశ. అంతేకాదు, మరి వాళ్ళ దగ్గరకు వెళ్ళడం మాటలా అంత తేలికనా? ఒకవేళ వెళితే కూడా ఎన్ని దుఃఖాలు! దురంతే. ఇక్కడ దుఃఖాన్ని ఇస్తుంది, దుఃఖమే అంతంగా చివరిగా ఉంటుంది. అంచేత దుఃఖాంతం. తద్వారా ఏమవుతుంది? దురిత నిలయే, పాపాలకన్నింటికీ ఆలవాలంగా ఉండేటటువంటిది. ఇక దుఃఖజనకే సంసారే. ఇంతకు ఈ విశేషణాలన్నీ దేనికి చెబుతున్నాను స్వామి? కష్టాలని కలిగించేటటువంటిది సంసారము. ఈ ప్రపంచంలో మద ఆయాసం, నాకు ఎంత శ్రమ కలుగుతుంది. ఊరికే ఏదో కావాలి, ఏదో పొందాలి, ఏదో చెయ్యాలి అని ఎందరెందరిని వెళ్ళి బ్రతిమలాడాలి, ఎంతమంది చుట్టూ తిరగాలి. ఎంత కష్టము, ఎంత ఆయాసాన్ని నేను అనుభవిస్తున్నాను. కిం న వ్యపనయసి, ఎందుకు అసలు దీన్ని తొలగించటం లేదు స్వామి? నీవేమనుకుంటున్నావు? ఇయం కస్యోపకృతయే వదా, ఇది ఎవరికి ఉపకారం కలుగుతుంది? నేను ఇలా వృధా శ్రమపడడం, నాకైతే ఉపకారం లేదు. ఎంత శ్రమ పడుతున్నానో నీకు కూడా తెలుసు. అయితే నీవు ఇంకా నాకు తొలగించలేదు నా ఈ సంసార బాధలను, దుఃఖాలను, కష్టాలను అంటే బహుశా ఇది ఎవరికి ఉపయోగపడుతుంది నా బాధ, నా శ్రమ? ఒక్కసారి చెప్పు స్వామి. ఇయమేవ తవ ప్రీతిశ్చేతు, ఒకవేళ నేను దుఃఖపడడము, కష్టపడడమే నీకు ఆనందం కలుగుతుందనుకో, సరే, వయం కృతార్థా ఖలు, మేము కృతార్థులమైనట్లే కదా అని అంటున్నారండి. అంటే ఇది ఎలా ఉంటుందంటే,
సరే, నేను బాధపడితే నీకు ఇష్టమైతే సరే, అదే నాకు ఇష్టము అని దెప్పి పొడుపు మాటలు మాట్లాడుతుంటారు చూడండి. అంటే ఇంకా ఇంతవరకు తన కష్టం తీరలేదు, తాను దుఃఖపడుతూనే ఉన్నాడు, బాధపడుతూనే ఉన్నాడు, ఎందుకు ఇంకా చూస్తూ ఇలా ఉన్నావు అని అన్నప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు తండ్రి కొడుకు కావచ్చు, భార్య భర్త కావచ్చు, ఆఖరికి గురు శిష్యులు కూడా కావచ్చు. శిష్యుడు ఎంత సాధన చేస్తున్నా పరిపక్వత పొందలేకపోతున్నాడు. అయ్యా, ఇంకా నేను ఎన్నాళ్ళు నా ఈ సాధన, ఇంకా ఎన్నేళ్ళు, ఎంతవరకు నాకు ఈ శ్రమ, మీకు ఇదే, నేను ఇలా ఉండడమే మీకు ఇష్టమా? మీకు ఇష్టము, మీకు ఆనందము అయితే సరే, దాన్ని నేను అనుభవిస్తాను, భరిస్తాను అంటాడు చూడండి. అదే ఇక్కడ ఆచార్యస్వామి వారు సాక్షాత్తు పరమేశ్వరుడి దగ్గర అంటున్నారండి. నిజంగా ఆలోచిస్తే ఇవన్నీ, ఈ రకమైనటువంటి భాష, ఈ రకమైనటువంటి భావన, ఈ రకమైనటువంటి సంబంధము ఎవరి కోసమండి? మన కోసమండి. అంటే మనందరి మధ్యలో ఉంటూ ఉంటాయి ఈ రకమైనటువంటి సంభాషణలు, జరుగుతూ ఉంటాయి. కోపం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు ఏ రీతిగా మనం మాట్లాడుతూ ఉంటామో ఆ రీతిగానే ఇక్కడ పరమశివుని దగ్గర సాక్షాత్తు పరమశివావతారమైనటువంటి శంకర భగవత్పాదుల వారు తెలియచేస్తున్నారండి. హే శివ, ఇక్కడ మంగళస్వరూపుడివి నీవు. నీ నామాన్ని ఉచ్చారణ చేస్తే యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. మన పెద్దలు చెబుతూ ఉంటారండి, నీవు బయటికి వెళ్ళాలి అనుకుంటున్నావా, ఒక్కసారి శివా శివ అని అనుకో. ఎవరైతే శివాశివుల యొక్క నామాన్ని తలుస్తూ ఆ రూపాన్ని దర్శిస్తారో, యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ, సర్వమంగళ అయినటువంటి అమ్మను, సర్వమంగళ స్వరూపుడైనటువంటి స్వామిని ఇద్దరూ ఎవరైతే తలుచుకుంటారో సర్వతో జయమంగళం. యశివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం. పుంసాం అంటే ఈ పురుషులకు, ఈ జీవులకు, ఈ సాధకులకు ఇద్దరిని సంస్మరణ చెయ్యడం ద్వారా ఏమిటి? సర్వతః జయమంగళం. అన్ని చోట్ల, అన్ని వేళల మంగళం మంగళం, జయమే జయము, జయమే జయము అన్నారండి. ఇది మనకి పెద్దలు తెలియచేస్తూ ఉంటారు. నీవు గడప దాటడానికి ముందు ఒక్కసారి సర్వమంగళ అమ్మను, సర్వమంగళకరుడైనటువంటి స్వామిని తలుచుకో. కేవలం స్మరణతోటే నీకు జయం కలుగుతుంది, మంగళం కలుగుతుంది అన్నారండి. అందుచేత హే శివ, నిన్ను నేను స్మరిస్తూ ఉన్నాను. ఆ స్మరణలోనే నా ఈ దురాశలు, పేరాశలు అన్నీ పోవాలి. అయితే ఇంకా ఎందుకనో పోవటం లేదు. దానికి కారణం, ఎందుకు నీవు ఉపేక్ష వహిస్తున్నావు? బహుశా నేను ఇలా ఉండడమే నీకు ఇష్టమా అనేటటువంటి కారణాలుగా చెబుతూ ఉన్నారండి. ఇక్కడ మనకి ఈ శ్లోకంలో దురాశ ఒక పదమండి, దురధిప రెండవ పదమండి, దురంతః మూడవ పదమండి, దురిత నిలయ నాలుగవ పదమండి, దుఃఖజనక ఐదవ పదమండి. ఇంతకు ఈ 5 విశేషణాలు దేనికో తెలుసా అండి? ప్రపంచానికండి. ఆశ్చర్యము, ప్రపంచానికి ఇన్ని దుఃఖాన్నిచ్చేటటువంటి విశేషణాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకో ఈ ప్రపంచం మీద విరక్తి అందరికీ రావటం లేదు. మరి ఎవరికి వస్తుంది విరక్తి? కేవలం వివేకం ఉన్నవాడికి, కేవలం నీ పాద పద్మముల యందు భక్తి ఉన్నవాడికి అంటారండి. ఒకసారి ప్రహ్లాద స్వామిని నారసింహుడు ప్రశ్నిస్తారండి. నరసింహాకృతిలో హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత ఇంకా అప్పటికీ అతనికి కోపం పోలేదండి, ఊగిపోతూ ఉన్నాడండి. ఎంత కష్టపెట్టాడండి తన భక్తుణ్ణి హిరణ్యకశిపుడు. అన్ని కష్టాలు ఓర్చుకుని ఎక్కడంటాడా అక్కడ కనిపించి వాణ్ణి చీల్చి చెండాడేద్దాము అనే ఆ కోపంతో వచ్చినటువంటి స్వామి, నరసింహాకృతిలో వచ్చినటువంటి స్వామి సరే గడప మీద కూర్చున్నాడు. గడప బయట లోపల రెండిటికీ చెందదండి.
ఎంతగా కోరుకున్నాడు అంటే, ప్రాణము ఉన్న వాటితో కానీ, ప్రాణము లేని వాటితో కానీ, లోపల కానీ, బయట కానీ, క్రింద కానీ, పైన కానీ, పగలు కానీ, రాత్రి కానీ, ఎక్కడా నాకు ప్రాణం పోకుండా, అంటే మరణం లేకుండా అని కోరుకున్నాడండి. అప్పుడు బ్రహ్మగారు ప్రత్యక్షమై ఉన్నాడేమో, ఇప్పుడు నేను తథాస్తు అనకపోతే ఇంకా తపస్సు చేస్తాడు, వీడు తపోగ్నికి ఇప్పుడే 3 లోకాలు దగ్ధమైపోతూ ఉన్నవి, తథాస్తు అన్నారండి. ఎందుకని? నన్నుగన్న నా తండ్రి ఉన్నాడు కదా, ఆయనే చూసుకుంటాడు, వీడికింత తెలివితేటలతో ఇంత వరం కోరుకున్నాడు, మరి వీడికి తెలివితేటలు ఎవరుంటే వచ్చినవో అతడు దీనికి ఏదో ఒక ప్రణాళిక వేసుకుంటాడులే అని అనుకున్నాడండి. నరులతో కానీ, జంతువులతో కానీ, పశువులతో కానీ, పక్షులతో మొత్తం లిస్టులో అంతా ఏకరువు పెట్టేశాడండి. అందుకని పాపం వాడు కోరుకున్న కోరికలను బట్టి స్వామి ఎవరూ ఊహించనటువంటి నరసింహం, కంఠం వరకు నరాకృతి అయితే ముఖం వరకు సింహాకృతి అలా రావలసి వచ్చిందండి వీడి కోరికల కారణంగా. అటువంటి నరసింహాకృతిగా వచ్చినటువంటి స్వామి అతడితో చాలాసేపు యుద్ధం చేశాడు, మొత్తానికి అతన్ని ఓడించాడు. ఓడించినటువంటి వీడిని మరి వీడు కోరుకున్నాడు కదా, ఎలా అని గడప మీద కూర్చుని, గడప లోపల బయట అనేటటువంటి దానికి చెందదు కాబట్టి, అంతేకాదు ఇక్కడ నరసింహ నరులతో కాదు, జంతువులతో కాదు, అంచేత కేవలము నరమూర్తి కాదు, కేవలం హరిమూర్తి కాదు, నారసింహాకృతిలో ఉన్నటువంటి స్వామి ఏం చేశాడండి? ప్రాణములు ఉన్నవి అందామా, ప్రాణములు లేవు అందామా? నఖములకు అంటే గోళ్లకు కత్తిరిస్తుంటే నొప్పి లేదు కాబట్టి ప్రాణము లేదు, మళ్ళా కత్తిరించిన తర్వాత నుంచి అవి పెరుగుతూనే ఉన్నవి అంటే ప్రాణము ఉంది. ప్రాణము ఉన్నది అని చెప్పడానికి, లేదు అని చెప్పడానికి వీలు లేనటువంటి నఖములనే ఆయుధంగా చేసుకున్నాడండి స్వామి. అలా చేసుకుని అతడిని క్రింద కాదు పైన కాదు, అంచేత తన తొడల మీద వేసుకుని, నా పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి కన్నటువంటి తండ్రి వీడు అని తన తొడలపై వేసుకుని గుండె చీల్చి, ఆ చీల్చినప్పుడు ఉన్నటువంటి ఆ పేగులన్నింటినీ తీసి మెడలో వేసుకున్నాడండి స్వామి. అందరూ పూలమాలలు వేస్తారు కానీ భక్తులను కన్న పేగులమాల ఎవడు వేస్తాడండి? ఎవడికి సాహసం ఉంటుందండి? అసలు ఎవడు తీయగలడండి? అందుచేత స్వామే స్వయంగా వాడి వక్షస్సు చీల్చి వాడిని సంహరించి ఆ పేగుల్నే మాలగా వేసుకున్నాడండి. రక్తసిక్తమై ఉన్నటువంటిది. బ్రహ్మగారు భయపడ్డారండి. అక్కడ హిరణ్యకశిపుని వధ అయితే జరిగిపోయిందండి, కానీ వేడి తగ్గలేదండి, ఆ కోపం ఉగ్రత తగ్గలేదండి. అలా చూస్తూ ఉంటే బ్రహ్మగారు దూరం నుంచి చూసి, అమ్మో ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడలేరని ఆయన వెనక్కి తగ్గాడండి. ఇక బ్రహ్మగారు తగ్గితే దేవేంద్రాదులు ఇలాంటి వాళ్ళందరూ ఇంకా దూరంగా ఉన్నారు. అమ్మా లక్ష్మీదేవి నువ్వు వెళ్ళు అన్నారు. ఆవిడ అడిగేదమనని గమకములుడు, ఒక అడుగుదామని ఒక ముందు అడుగు వేస్తుందండి, మళ్ళీ భయపడి 4 అడుగులు వెనక్కి వేస్తుందండి. ఇలా లక్ష్మీదేవి కూడా భయపడిందండి. ఆవిడ కూడా ఇప్పుడు ఏమంత తొందరలే, తర్వాత పలకరిద్దాంలే స్వామిని అని ఆమె కూడా వెనకంజ వేసిందండి. ఇక బ్రహ్మేంద్రాదులు, ప్రహ్లాద నీ మీద ప్రేమతో కదా ఇంతటి ఉగ్ర రూపాన్ని ధరించి వచ్చాడు, అటువంటి అతన్ని నీవు మాత్రమే ప్రసన్నం చేయగలవు, నీవు మాత్రమే ప్రశాంతపరచగలవు, ప్రహ్లాద వెళ్ళు నాయనా అని బ్రహ్మగారు చెబితే లక్ష్మీదేవి అవును అని కూడా ఆ తల్లి కూడా సైగ చేస్తే ప్రహ్లాదుడు అప్పుడు అంటాడండి, దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తూ ఇలా చెబుతాడండి, ఖరదంస్ట్రాభృకుటీ సటానఖయు ఉగ్రధ్వానయున్ రక్తకేసరయున్ నీ ఖరదంస్ట్రాభృకుటీ సటానఖయునుగ్రధ్వానయున్ రక్తకేసరయున్ భీకరమున్నైన నీ ఉగ్ర నరసింహాకృతి చూచినేవరవ పూర్ణక్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికిన్ వెరతు నీ పాదాశ్రయం చేయవే అంటాడు. ఏమిటి దీని అర్థము అంటే, ఖరదంష్ట్రా భృకుటీ సటానఖయు ఉగ్రధ్వానయున్ రక్తకేసరయున్ భీకర నరసింహాకృతి చూచినే వరవ.
హే స్వామి, నీ యొక్క ఆ జుట్టు, నీ యొక్క కోపంతో ఉన్నటువంటి ఆ కళ్ళు, వీటిని నేను చూసి భయపడటం లేదు, కానీ ఒకదానికి భయపడుతున్నాను. ఏమిటది? పూర్ణ, పరిపూర్ణంగా ఉంటుందండి. ఏమిటివి? ఇప్పుడు చెప్పుకున్నామే 5 లక్షణాలు. అవి ఈ పూర్ణంగా ఉన్నటువంటిది ఏమిటి? క్రూరత్వము. ప్రపంచమంతా క్రూరత్వమే, నేరత్వమే, దానత్వమే. పూర్ణ క్రూర దుర్వార, ఎంత కష్టపడినా వారింపలేనటువంటి కష్టాలు. దుర్వార, దుర్భర, పోనీలే వారించలేనటువంటివి, భరించేద్దాములే అంటే అమ్మో భరించ శక్యము కానటువంటివి. దుర్వార దుర్భర. ఇంతకు ఈ లక్షణాలన్నీ దేనికోసమండి? సంసార దవాగ్నికిన్ వెరతున్. నేను దేనికి భయపడుతున్నాను స్వామి? నీ రూపాన్ని చూసి కాదే, ఈ సంసార దావాగ్నికి నేను భయపడుతున్నాను. అందుచేత ఈ సంసార దావాగ్నికి భయపడేటటువంటి నన్ను ఆశీర్వదించు, అనుగ్రహించు అని కోరుకుంటారండి. ఎవరు? ప్రహ్లాదుడు. అంచేత ఇక్కడ కూడా ఏ 5 లక్షణాలు అని చెబుతున్నారో ఆ 5 లక్షణాలు దేనికండి? దుర్వార దుర్భర సంసార దవాగ్నికిన్ వెరతు, నీ పాదాశ్రయం చేయవే, నీ పాదాశ్రయుణ్ణి నన్ను చెయ్యవే అని కోరుకున్నాడండి. ఇక్కడ కూడా స్వామికి ఆచార్యస్వామి వారు విజ్ఞప్తి చేసేదేమిటి? స్వామి, ఈ ప్రపంచంలో నేను ఎన్ని అవస్థలు పడుతున్నానో, ఒక చిన్న సంస్థ పెట్టుకుంటేనే ఎంత అవస్థ, ఎంతమంది మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది. అలాంటిది ఆ ఆధారపడినప్పుడు ఎంత వ్యథ, ఎంత బాధ, ఎంతటి అశాంతి. అలాంటిది ఎవడెవడికి ఎంతెంత ఎక్కువ ఉంటుందో అంతంత బాధ కదా. స్వామి, నేను ఇలా కష్టపడడం నీకు ఇష్టమా? ఎందుకు ఈ కష్టాలను, ఈ అశాంతిని ఎందుకు తొలగించవు స్వామి? తొలగించాల్సినటువంటి కర్తవ్యం నీకు ఉంది కదా. అందుచేత ఈ 5 దురాశ, దురధిపత్వము, దురంతత్వము, దురిత నిలయత్వము, దుఃఖజనకత్వము, ఈ 5 లక్షణాలు ఉన్నవి ఈ ప్రపంచానికి. అందుచేత మదాయాసం కిం న వ్యపనయసి, ఎందుకు నా ఈ శ్రమను తొలగించటం లేదు? కస్య ఉపకృతయే వద, ఎవరికైనా ఉపకరిస్తుందా నా ఈ శ్రమ అంతా? అందుచేత స్వామి, ఇది నీకు ఇష్టమే అనుకో, సరే కృతార్థుణ్ణి, ఇంక నేనేం చేయగలను? నీకు ఇష్టమే అయితే అది నాకు కూడా ఇష్టమే, నాకు కష్టమైనా నీకు ఇష్టమైతే భరిస్తాను అన్నాడండి. అంటే ప్రారబ్ధము అనేది ఎలా ఉన్నప్పటికీ అది తప్పటం లేదంటే, ఓహో బహుశా స్వామికి ఇది ఇష్టమేమో, కానీ భరించేస్తాను. నా స్వామికి ఇష్టమైనప్పుడు నాకు కష్టమైతే ఏమి? ఇదండి ఇక్కడ భక్తుడికి ఉండేటటువంటి ఆ సద్భావము, ఆ సమన్వయము, ఆ సాధకత్వం. అందుచేత సాధకుడు ఎప్పటికప్పుడు ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా స్వామి తప్పించు అని ప్రార్థిస్తాడండి. తప్పించటం లేదు, తప్పటం లేదు అంటే, ఓహో నేను ప్రార్థించాను కానీ స్వామి తీయలేదు అంటే ఇది నేను అనుభవించక తప్పదు కాబోసు. సరే నీ ఇష్టము. చూడండి, అలా అనుకున్నప్పుడు భరించరానటువంటి అంతటి కష్టాన్ని కూడా భరించడానికి తగినటువంటి సంసిద్ధత వస్తుందండి. ఇది మనం గ్రహించాల్సింది. అంతేత భగవంతుడిని పట్టుకుంటే కష్టాలన్నీ తీరిపోతాయండి. కొన్ని తీరవచ్చు, కొన్ని తీరకపోవచ్చు. తీరనంత మాత్రాన ఈ దేవుడు ఏమీ చెయ్యలేడండి, శివుడు ఏం చేయలేకపోతున్నాడు, ఇంకెవరు ఏ మతం పుచ్చుకోవాలి, ఏ మతంలోకి వెళ్ళాలి, ఎవరిని ఆశ్రయించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారండి. అలా ప్రయత్నము కాక అప్పుడు కూడా నీవు వివేకిస్తే, ఓహో నా ప్రారబ్ధం ఇంకా అనుభవించాల్సి ఉంది, అయినా నా స్వామికి ఇష్టమైనప్పుడు నాకు కష్టమేమిటి? ఒకవేళ కష్టమే అయినా నా స్వామికి ఇష్టం కాబట్టి నేను అనుభవించేస్తాను. ఇదండి ఈ సమన్వయం ఉండాలి. అందుకనే భగవదేచ్ఛ నాకు అది సంప్రీతి, భగవత్ ప్రీతియే నా ప్రారబ్ధము అని అర్థం చేసుకుని సమన్వయం చేసుకుని ఓర్చుకుంటాడు. ఇదే నేర్పరితనము అని చెప్పారండి. స్వస్తి.